హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో GS3లో ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే చాలామంది డిఫికల్ట్ టాపిక్ అని అనుకుంటారు. కానీ మీకు ఒక విషయం తెలుసా? కేవలం కొన్ని కోర్ టాపిక్స్ని కరెక్ట్గా ప్రిపేర్ చేస్తే ప్రతి ఇయర్ యూపీఎస్సీ అడిగే మెజారిటీ ఇంటర్నల్ సెక్యూరిటీ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయొచ్చు. సో అందుకే ఇవాళ మనం GS3లో చాలా ఇంపార్టెంట్ అండ్ స్కోరింగ్ టాపిక్స్ అయిన ఇంటర్నల్ సెక్యూరిటీని స్టార్ట్ చేద్దాం. ఇంటర్నల్ సెక్యూరిటీ అనగానే మనకి బోర్డర్ సెక్యూరిటీ, టెర్రరిజం, సైబర్ సెక్యూరిటీ, మనీ లాండరింగ్ లాంటి టాపిక్స్ మనకు వస్తాయి. కానీ ఈ సిలబస్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. క్వశ్చన్స్ కూడా ఆల్మోస్ట్ రిపీటెడ్ థీమ్స్ మీదే వస్తున్నాయి. సో ఈ సిరీస్లో మనం టెక్స్ట్ బుక్లా కాకుండా యూపీఎస్సీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ పర్స్పెక్టివ్ నుండి ప్రిపేర్ అవుదాం. ప్రతి టాపిక్లో కాన్సెప్ట్ ఏంటి, యూపీఎస్సీ ఎలా అడుగుతుంది, ఆన్సర్ ఎలా రాయాలి అనే విషయాల్ని సింపుల్గా డిస్కస్ చేద్దాము. సో ముందుగా సిలబస్ని అర్థం చేసుకొని తర్వాత టాపిక్ బై టాపిక్ కంప్లీట్గా కవర్ చేద్దాం. ఓకే, సో లెట్స్ బిగిన్ అవర్ ఇంటర్నల్ సెక్యూరిటీ జర్నీ. సీ ద సిలబస్. సో ఇది యూపీఎస్సీ ఇచ్చిన సిలబస్ అనమాట ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి. సో నియర్లీ 50 మార్క్స్ వరకు కూడా ఎవ్రీ ఇయర్ రఫ్లీ 3 to 4 or 5 క్వశ్చన్స్ వరకు కూడా మ్యాక్సిమం మనం ఇంటర్నల్ సెక్యూరిటీ నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ 50 మార్క్స్ వరకు కూడా మనం గెయిన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ ద సిలబస్. సో లింకేజెస్ బిట్వీన్ డెవలప్మెంట్ అండ్ స్ప్రెడ్ ఆఫ్ ఎక్స్ట్రీమిజం, ఎక్స్టర్నల్ అండ్ నాన్ స్టేట్ యాక్టర్స్, అండ్ కమ్యూనికేషన్ నెట్వర్క్స్, మనీ లాండరింగ్ అండ్ బార్డర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. దిస్ ఇస్ ద హోల్ సిలబస్. మనం సిలబస్ మొత్తం కవర్ అయ్యేలాగా బేసిక్ నుంచి ప్రతి టాపిక్ డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్, ఐ సెడ్ మనం టాపిక్ చదివాము అంటే క్వశ్చన్కి ఆన్సర్ రాయగలగాలి, రైట్? సో అవర్ టాపిక్ ఇస్ ఇంటర్నల్ సెక్యూరిటీ, రైట్? సో ఏదైనా సరే ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసే ముందు లేదా ఒక టాపిక్ చదివే ముందు ఫస్ట్ వీ షుడ్ నో ఫ్యూ లైన్స్ వాటి గురించి తెలియాలి. సో వాట్ ఇట్ ఈస్, అసలు అదే అంటే ఏంటి, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, వై ఇట్ మ్యాటర్స్ ఆర్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఇంటర్నల్ సెక్యూరిటీ కాబట్టి వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ చూడొచ్చు. అండ్ దీనిలో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, అండ్ ఆల్సో వీటికి సంబంధించిన సొల్యూషన్స్ మనం ఏమి ఇవ్వచ్చు. సో ఈ లైన్స్ మీద మీరు ఆలోచించడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఒక్కొక్కటి మనం కాంప్రహెన్సివ్గా ఆలోచిస్తూ మనం ఒక క్వశ్చన్ని బిల్డ్ చేస్తూ ఫుల్ టాపిక్ని చదువుదాం. ఓకేనా? సో ఫస్ట్, సో లెట్ స్టార్ట్ విత్ ఇంటర్నల్ సెక్యూరిటీ. సో ఒక కంట్రీ స్ట్రాంగ్ కంట్రీ అని మనం ఎప్పుడు చెప్తాం? ఆలోచించండి. ఆర్మీ స్ట్రాంగ్గా ఉంటే సరిపోతుందా, లేదా న్యూక్లియర్ వెపన్స్ ఉంటే సరిపోతుందా, లేదా బార్డర్ సెక్యూర్గా ఉంటే సరిపోతుందా? థింక్ ఆన్ దిస్ లైన్స్. లైక్ కంట్రీ లోపల పీస్ ఉందా, పీపుల్ సేఫ్టీగా ఉన్నారా, గవర్నమెంట్ స్మూత్గా వర్క్ చేస్తుందా, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవుతుందా? ఒక 30 seconds థింక్ చేయడానికి ట్రై చేయండి. సో ఎస్, చాలామంది ఆర్మీ, మిసైల్స్, న్యూక్లియర్ పవర్ అన్నీ అనుకొని ఉండొచ్చు, రైట్? సో కానీ ఇమాజిన్ చేయండి, బార్డర్ దగ్గర ఎనిమీ లేదు, కానీ కంట్రీ లోపల రైడ్స్ జరుగుతున్నాయి, టెర్రర్ అటాక్స్ జరుగుతున్నాయి, సైబర్ అటాక్స్ పెరుగుతున్నాయి, పీపుల్ ఫియర్లో ఉన్నారు. అప్పుడు ఆ కంట్రీని మనం సెక్యూర్ కంట్రీ అని చెప్పగలుగుతామా? ఆబ్వియస్లీ నో, రైట్? సో అదే. సో ఇక్కడ నుంచే మనకి వాట్ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది మనకు వచ్చేసింది. వాట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ? కంట్రీ లోపల పీస్, స్టెబిలిటీ యాజ్ వెల్ యాజ్ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కూడా మనకి ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే కంట్రీ లోపల ఉన్న సిటిజన్స్ కానీ, ఇన్స్టిట్యూషన్స్ అవ్వచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవ్వచ్చు, వీటన్నిటిని సోషల్ హార్మనీ మరియు నేషనల్ ఇంట్రెస్ట్ అన్నిటిని థ్రెడ్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడాన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీ అంటాం. సో ఇంటర్నల్ సెక్యూరిటీ యొక్క మెయిన్ గోల్ ఏంటి? పీస్, స్టెబిలిటీ, అలాంటి ఒక ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయడమే. ఎందుకు అలాంటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ ఉంటే మాత్రమే డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో దట్స్ వై ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది దిస్ ఇస్ వాట్. సో నౌ యూ సీ, ఈ ఇంటర్నల్ సెక్యూరిటీలో 20 years బ్యాక్స్ కనుక మనం సెక్యూరిటీ థ్రెడ్స్ అంటే మనకేం గుర్తొస్తాయి?
అంతకుముందు న్యూస్ పేపర్స్‌లో చిన్నప్పుడు మన మన పేరెంట్సో, మన గ్రాండ్ పేరెంట్సో చెప్పేవాళ్ళు. అప్పట్లో దే యూజ్డ్ టు సీ బాంబ్ బ్లాస్ట్ జరిగింది. అరే! ముంబైలో బాంబ్ బ్లాస్టులు చూసాము. టెర్రరిస్ట్ అటాక్స్, స్టిల్ టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతున్నాయి అనుకోండి. వైలెన్స్, రైట్? మణిపూర్ ఇష్యూ కానివ్వండి. ఇట్లా మనం చాలా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఏదైనా సరే ఒక అటాక్స్ కానివ్వండి, ఒక సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కేవలం ఇట్లా వార్ రిలేటెడ్ ఇష్యూసేనా? రీసెంట్‌గా మనకి ఫోన్స్ ద్వారా అటాక్స్ జరుగుతున్నాయి. ల్యాప్‌టాప్స్ ద్వారా గూడా అటాక్స్ జరుగుతున్నాయి. సోషల్ మీడియా ద్వారా గూడా అటాక్స్ చేయొచ్చు. రైట్? సో సో, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి ఏవైతే ఉన్నాయో రీసెంట్ టైమ్స్‌లో చాలా చేంజ్ జరుగుతున్నాయి. ముందు థ్రెట్స్ అనేది కేవలం ఫిజికల్‌గా ఉండేవి. ఇప్పుడు డిజిటల్‌గా, ఎకనామిక్‌గా, ఇన్ఫర్మేషన్ లెవెల్‌లో గూడా వస్తున్నాయి. సో, అందుకే ఇంటర్నల్ సెక్యూరిటీ అనే టాపిక్‌ని యూపీఎస్‌సి బ్రాడర్ పర్స్పెక్టివ్‌లో మనం చూడాలి. సో, ఇఫ్ యూ సీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ గనక మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థ్రెడ్స్ తీసుకుంటే దెర్ ఆర్ ట్రెడిషనల్లీ వీ హ్యావ్ సమ్ టైప్ ఆఫ్ థ్రెడ్స్, రైట్? ట్రెడిషనల్లీ కొన్ని టైప్ ఆఫ్ థ్రెడ్స్ ఉన్నాయి. కొన్ని నాన్ ట్రెడిషనల్ రీసెంట్ మోడర్న్ టెక్నాలజికల్ థ్రెడ్స్ అని చెప్పొచ్చు. కొన్ని కొన్ని షార్ట్ టర్మ్ థ్రెడ్స్ అవ్వచ్చు. వి సీ సమ్ షార్ట్ టర్మ్ థ్రెడ్స్. కొన్ని లాంగ్ టర్మ్ థ్రెడ్స్‌ని కూడా మనం చూడొచ్చు. రైట్? సో, ట్రెడిషనల్ థ్రెడ్స్ అంటే ఇప్పుడు గవర్నమెంట్ అథారిటీని డైరెక్ట్‌గా ఛాలెంజ్ చేసే థ్రెడ్స్ ఏంటి? గన్స్ యూజ్ చేస్తారు కదా! వైలెన్స్ ఉంటుందా? సో, స్టేట్ అథారిటీని అపోజ్ చేస్తారా? యెస్. వీటినే మనం ట్రెడిషనల్ థ్రెడ్స్ అంటాం. ట్రెడిషనల్ థ్రెడ్స్ లైక్ టెర్రరిజం అవ్వచ్చు, ఇన్సర్జెన్సీ, సెపరేటిస్ట్ మూవ్‌మెంట్స్, ఆర్మ్డ్ రెబిలియన్స్, వీటన్నిటిని మనం ట్రెడిషనల్ థ్రెడ్స్ అంటాం. ఇవి డైరెక్ట్‌గా ఏం చేస్తాయి? స్టేట్‌ని ఛాలెంజ్ చేస్తాయి. వైలెన్స్‌ని యూజ్ చేస్తాయి. నేషనల్ సెక్యూరిటీకి ఇమ్మీడియేట్‌గా థ్రెట్ క్రియేట్ చేస్తాయన్నమాట. సో, వీటిని మనం ట్రెడిషనల్‌గా ఎప్పటినుంచో వస్తున్న థ్రెడ్స్‌గా మనం చెప్పొచ్చు. సో, కొన్ని నాన్ ట్రెడిషనల్ థ్రెడ్స్ చూడండి. బాంబ్స్ లేకుండా, గన్స్ లేకుండా ఒక కంట్రీని వీక్ చేయొచ్చా? యెస్. చేయొచ్చా? యెస్. ఎలాగా? సైబర్ అటాక్స్ చేసి, ఫేక్ ఇన్ఫర్మేషన్‌ని స్ప్రెడ్ చేసో, లేదంటే ఎకానమీని డ్యామేజ్ చేసి చేయొచ్చు. సొసైటీలో డివిజన్స్‌ని క్రియేట్ చేసి కూడా చేయొచ్చు. రైట్? సైబర్ అటాక్స్ కానివ్వండి, ఇన్ఫర్మేషన్ వార్‌ఫేర్, ఎకనామిక్ వార్‌ఫేర్, డిజిటల్ రాడికలైజేషన్, ప్రాపగండా రిలేటెడ్ క్యాంపెయిన్స్ చేసి. సో, ఇవన్నీ కూడా మనకి థ్రెడ్స్‌లో వన్ ఆఫ్ ద భాగమే. సో, దీస్ ఆర్ నాన్ ట్రెడిషనల్ థ్రెడ్స్. కొన్ని ఇమ్మీడియేట్‌గా వచ్చే థ్రెడ్స్ ఉంటాయి. లైక్ షార్ట్ టర్మ్ థ్రెడ్స్ చెప్పొచ్చు. ఇప్పుడు పోలీస్‌కి ఒక మిడ్ నైట్‌లో కాల్ వచ్చిందనుకోండి. ఒక 1 అవర్‌లో రెస్పాన్స్ ఇవ్వాలి. అలాంటి థ్రెడ్స్‌ని మనం ఏమంటాం? యెస్. వీటిని ఇమ్మీడియేట్ సెక్యూరిటీ ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. లైక్ టెర్రర్ అటాక్స్, రైడ్స్, వైలెంట్ ఇన్సిడెంట్స్ గానీ, పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీస్ కావచ్చు, న్యాచురల్ డిసాస్టర్స్, ఇవన్నీ కూడా ఇమ్మీడియేట్ యాక్షన్ అనేది మనకి కావాలి. కొన్ని లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ చూద్దాం. ఇవేంటంటే జనరల్లీ మనకి చూడడానికి సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ లాగా అనిపించకపోవచ్చు కానివ్వండి. ఇవి మనకి సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్‌ని క్రియేట్ చేసే ప్రాబ్లమ్స్. అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు? ఆలోచించండి. పోవర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్. యెస్. సో, ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ లాంగ్ టర్మ్ ఛాలెంజెస్. స్లోగా గ్రో అవుతూ ఇంపాక్ట్ అనేది చాలా సీరియస్ ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. రైట్? సో, పోవర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్, రీజనల్ డిస్పారిటీస్ అవ్వచ్చు, పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ అవ్వచ్చు, ఐడియాలజికల్ ఎక్స్‌ట్రీమిజం అవ్వచ్చు. ఇవన్నీ ఒక ఒక గ్రౌండ్‌ని క్రియేట్ చేస్తాయన్నమాట. లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఛాలెంజెస్‌ని క్రియేట్ చేయడానికి. నౌ యూ సీ సెక్యూరిటీ అంటే ఏంటి? టైప్స్ ఏంటి చూసాం. మరి అసలెందుకు ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఇంటర్నల్ సెక్యూరిటీ మనం అవసరమా? ఎందుకు అవసరం? సెక్యూరిటీ లేకపోతే ఆలోచించండి, డెవలప్‌మెంట్స్ అనేవి పాసిబుల్ అవుతాయా? రోడ్స్ కట్టినా, ఇండస్ట్రీస్ కట్టినా, లేదంటే ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకొచ్చినా, సెక్యూరిటీ లేకపోతే ఏం యూస్? యెస్. సో, ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంపార్టెన్స్‌ని మనం ఇలా చూడొచ్చు. సెక్యూరిటీ ఉంటే మనకేమొస్తుంది? సెక్యూరిటీ ఉంటే స్టెబిలిటీ ఉంటుంది. కంట్రీలో స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్స్ అనేవి వస్తాయి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటే డెవలప్‌మెంట్ అనేది వస్తుంది. సో, థాట్స్ వై మనకి సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సెక్యూరిటీ ఉంటేనే పీస్ ఉంటుంది. పీస్ ఉంటేనే స్టెబిలిటీ ఉంటుంది. స్టెబిలిటీ ఉంటే ఇన్వెస్టర్స్ వస్తారు. ఇన్వెస్టర్స్ వస్తే ఎంప్లాయ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. డెవలప్‌మెంట్ అనేది జరుగుతుంది. రైట్? సో, కంట్రీ మ్యాప్‌ని ప్రొటెక్ట్ చేయడం కూడా రెస్పాన్సిబిలిటీ. రైట్? సో,
ఇంకా ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్? మన కంట్రీని ప్రొటెక్ట్ చేయాలి. మన కంట్రీలో ఉన్న జనాల యొక్క యూనిటీని ప్రొటెక్ట్ చేయాలి అన్నా, సోవెరెనిటీని ప్రొటెక్ట్ చేయాలి అన్నా, రైట్? ఇంటర్నల్ సెక్యూరిటీ ఉంటేనే గవర్నమెంట్ అథారిటీ అనేది స్ట్రెంగ్త్ అవుతుంది. కంట్రీలో ఇంకా పీస్ అండ్ స్టెబిలిటీని మెయింటైన్ చేయాలి అన్నా ఇంటర్నల్ సెక్యూరిటీ కావాలా, అవసరం లేదా? రైట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా కంట్రీలో జరిగితే ఉంటే డెవలప్మెంట్ అనేది పాసిబుల్ అవుతుందా? అవ్వదు కదా. సో మన కంట్రీలో ఈ డెమోక్రసీని మెయింటైన్ చేయాలన్నా, రూల్ ఆఫ్ లాని మెయింటైన్ చేయాలి అన్నా, సో వీటన్నిటికీ కూడా మనకేం కావాలి? ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ జస్ట్ దిస్ థింగ్స్, ఎకనామిక్గా కంట్రీ గ్రో అవ్వాలన్నా సరే సెక్యూరిటీ అనేది ఉండాలి. అండ్ ఆల్సో సోషల్ హార్మనీ, బికాస్ ఇండియా is such a country with lot of diversities, right? డిఫరెంట్ రిలీజన్స్, క్యాస్ట్, కమ్యూనిటీస్ వీళ్ళందరూ పీస్ఫుల్గా బతకాలి అన్నా సరే మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది కావాలి. సో ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు కావాలంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్, అన్ని రీజన్స్ వల్ల కూడా మనకి ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది కావాలి, రైట్? నౌ ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు కావాలో కూడా చూసాము. నౌ మరి ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి? ఓకే, ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటో నేర్చుకున్నాము. అందులో ఎన్ని రకాలుగా మనం ఇంటర్నల్ సెక్యూరిటీ వస్తున్నాయి, ఎన్ని టైప్ ఆఫ్ థ్రెడ్స్ వస్తున్నాయో చూసాము. ఎందుకు ఇంటర్నల్ సెక్యూరిటీ ఇంపార్టెంటో కూడా చూసాము. మరి ఇంటర్నల్ సెక్యూరిటీలో ఛాలెంజెస్ ఏంటి? ఇప్పుడు ఇండియా లాంటి ఒక హ్యూజ్ డైవర్స్ కంట్రీకి బిగ్గెస్ట్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఏంటి ఆలోచించండి. సో వైలెన్స్ ఎక్కడి నుంచి వస్తుంది? థింక్ ఆన్ దిస్ లైన్స్. వైలెన్స్ ఎక్కడి నుండి వస్తుంది? సొసైటీని డివైడ్ చేసే ఫోర్సెస్ ఏంటి? గవర్నమెంట్ అథారిటీని ఛాలెంజ్ చేసే గ్రూప్స్ ఎవరెవరు ఉన్నారు? టెక్నాలజీ సెక్యూరిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది? థింక్ ఆన్ దీస్ లైన్స్. ఎస్, మనం చాలామంది టెర్రరిజం అనుకుంటాం. సో మన ఇంటర్నల్ సెక్యూరిటీలో, మన కంట్రీ యొక్క సెక్యూరిటీలో వస్తున్న ఛాలెంజెస్ అంటే టెర్రరిజం అని చెప్పచ్చు, నక్సలిజం అని చెప్పచ్చు, సైబర్ అటాక్స్ అని చెప్పచ్చు. ఎస్, ఇవన్నీ కూడా ఇంటర్నల్ సెక్యూరిటీలో ప్రాబ్లమ్సే. సో ఒక్కొక్కటి మనం చూద్దాము. ఓకే, ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వన్ ఇస్ టెర్రరిజం. సో టెర్రరిజం అంటే ఏంటి? జస్ట్ పీపుల్ని చంపడం మాత్రమే టెర్రరిజమా? నో, చాలామంది వైలెన్స్ అని అనుకుంటారు, కానీ వైలెన్స్ అనేది టెర్రరిజంలో ఒక టూల్ మాత్రమే. టెర్రరిజం యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫియర్ క్రియేట్ చేయడం, సొసైటీలో ఫియర్ని క్రియేట్ చేయడం, గవర్నమెంట్ని ప్రెషర్లో పెట్టడం, నేషనల్ యొక్క స్టెబిలిటీని డ్యామేజ్ చేయడం. ఇండియాలో టెర్రరిజం అనేది మనకి క్రాస్ బార్డర్ టెర్రరిజం కానీ, ఇంటర్నేషనల్ టెర్రర్ నెట్వర్క్స్, లోకల్ రాడికలైజేషన్, హింటర్లాండ్ టెర్రరిజం, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెర్రరిజమ్స్ ఉన్నాయి. మనం ఫర్దర్ క్లాస్లో ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. జస్ట్ దిస్ ఇస్ అన్ ఇంట్రొడక్షన్ క్లాస్, రైట్? మరి టెర్రరిజం వల్ల ఏం ఇంపాక్ట్ అవుతున్నాయి? మొన్న కూడా మనం చూసాం పహల్గామ్ ఇన్సిడెంట్. లాస్ ఆఫ్ లైఫ్స్, జనాలు లైఫ్స్ కోల్పోతున్నారు, ఎకానమీ డ్యామేజ్ అయిపోతుంది, రైట్? సొసైటీలో ఫియర్ క్రియేట్ అవుతుంది, డెవలప్మెంట్ ఉండట్లేదు. ఇప్పుడు పహల్గామ్ లాంటి జమ్మూ కాశ్మీర్ ఏరియా టూరిజంకి ఫేమస్. టెర్రరిజం అటాక్స్ జరిగిన తర్వాత మళ్ళీ అలాంటి స్టేట్స్కి వెళ్ళడానికి టూరిస్ట్ వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? టూరిస్ట్ వెళ్ళకపోతే డెవలప్మెంట్ క్రియేట్ అవుతుందా? ఎకానమీ క్రియేట్ అవుతుందా? సో టెర్రరిజం వల్ల మనకి ఇంటర్నల్గా మన కంట్రీలో జరిగే థ్రెట్స్ వల్ల మనకి ఇంత డ్యామేజ్ అనేది జరుగుతుంది, చూసారా? నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్జెన్సీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, రైట్? ఇది మనం మణిపూర్ ఇన్సిడెంట్ న్యూస్ పేపర్స్ కనుక చదివితే చాలా రోజుల నుంచి మనకి మణిపూర్ ఇన్సర్జెన్సీ ఇష్యూస్ మనం చూడొచ్చు, రైట్? టెర్రరిజంకి ఇన్సర్జెన్సీకి డిఫరెన్స్ ఏంటి ఆలోచించండి. రెండు వైలెన్స్ని యూజ్ చేస్తాయి, కానీ దాని యొక్క పర్పస్ అనేది డిఫరెంట్. ఇప్పుడు ఇన్సర్జెన్సీ అంటే ఆర్గనైజ్డ్ గ్రూప్స్ స్టేట్ అథారిటీని ఛాలెంజ్ చేయడం, లైక్ పొలిటికల్ గ్రీవియన్సెస్కో, ఎథనిక్ ఐడెంటిటీ ఇష్యూస్ వల్ల కానివ్వండి, రీజనల్ ఆస్పిరేషన్స్ వల్ల కానివ్వండి. సింపుల్గా చెప్పాలి అంటే మా డిమాండ్స్ ఫుల్ఫిల్ చేయలేదు కాబట్టి గవర్నమెంట్ అథారిటీని అపోజ్ చేస్తున్నాం మేము అనే ఒక స్ట్రాటజీని కానీ ఆ స్టేజ్కి వెళ్ళడాన్ని మనం ఇన్సర్జెన్సీ అంటాం. దట్ ఈస్ వాట్ హ్యాపెన్ మణిపూర్లో కుకీ ఇన్సిడెంట్స్కి, ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్ చూడొచ్చు, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ ఇన్సర్జెన్సీ. ఇంకొక ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెట్ మనం ఏం చెప్పచ్చు? ఇంకొకటి ఎక్స్ట్రీమిజం.
రైట్? ఒక ఐడియాలజీని బ్లైండ్‌గా ఫాలో అవ్వడం డేంజరస్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? ఎక్స్‌ట్రీమ్ బిలీఫ్స్ వైలెన్స్‌కి లీడ్ చేస్తాయి. లైక్ పొలిటికల్ ఎక్స్‌ట్రీమిజం, రిలీజియస్ ఎక్స్‌ట్రీమిజం, ఎథనిక్ ఎక్స్‌ట్రీమిజం ఇవన్నీ గూడా ప్రాబ్లమ్ ఐడియాలజీ గాదు. ఎక్స్‌ట్రీమ్‌గా ఐడియాలజీ ఎళ్ళిపోతే అది వైలెన్స్‌గా మారుతుంది. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇంకా ఏముంటాయి ఆలోచించండి. క్రైమ్, ఆర్గనైజ్డ్ క్రైమ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజ్ టు ఇంటర్నల్ సెక్యూరిటీ. ఆర్గనైజ్డ్ క్రైమ్. క్రైమ్ అంటే కేవలం లోకల్‌లో జరిగే థెఫ్ట్స్ మాత్రమే గాదు. రైట్? చాలా క్రైమ్స్ ఇంటర్నేషనల్ నెట్వర్క్స్ ద్వారా జరుగుతాయి. మనం మూవీస్‌లో గూడా చూస్తూ ఉంటాం. లైక్ డ్రగ్ ట్రాఫికింగ్ గానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్, ఆర్మ్స్ ట్రాఫికింగ్, మనీ లాండరింగ్ వీటి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో మనం టెర్రరిస్ట్ గ్రూప్స్‌కి గూడా ఎళ్ళొచ్చు. అందుకే ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది మనకి చాలా ఆహ్, స్ అదేంటి సీరియస్ ఇష్యూ అని గూడా మనం చెప్పొచ్చు. సీరియస్ సెక్యూరిటీ ఇష్యూ. మనం 'దురంధర్' మూవీ గనక చూస్తే రీసెంట్‌గా వాళ్ళు మనీ అంతా ఎలా ప్రింట్ చేసి ఆ టెర్రరిజం ఇండియాలోనే మళ్ళీ టెర్రరిజంకి ఎలా వాడుతున్నారు ఆ నెట్వర్క్ మొత్తాన్ని. సో దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇష్యూ ఫర్ ఇండియా అనమాట. సో దీస్ ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద ఛాలెంజెస్ ఆఫ్ ఇండియా ఇంటర్నల్ సెక్యూరిటీలో ఉన్న ఛాలెంజెస్ కింద మనం చూడొచ్చు. రైట్? ఇంకా ఏముంటాయి? కమ్యూనల్ ఇంకా ఇండియా యొక్క సెక్యూరిటీకి ఛాలెంజ్ చేసే ఇష్యూస్ లైక్ కమ్యూనల్, క్యాస్ట్ అండ్ ఎథనిక్ కాన్ఫ్లిక్ట్స్. లైక్ ఇండియా ఇస్ సచ్ ఎ డైవర్స్ కంట్రీ. వీటి మధ్య డివిజన్స్‌ని క్రియేట్ చేసి కంట్రీని వీక్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. రైట్? సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇష్యూ. అండ్ యాజ్ ఐ సెడ్ మోడర్న్ వేస్‌లో సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్. రీసెంట్‌గా మనం ఎన్ని సైబర్ సెక్యూరిటీ థ్రెట్స్‌ని చూస్తున్నాం. ఆన్‌లైన్ స్కామ్స్ కానివ్వండి. రైట్? హ్యాకింగ్, డేటా థెఫ్ట్ కావచ్చు, సైబర్ వార్‌ఫేర్ ఇవన్నీ గూడా గవర్నమెంట్ సిస్టమ్స్‌ని, బ్యాంక్స్‌ని, ఫినాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని, ఈ మన కంట్రీలో ఉన్న క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని వీటన్నిటిని గూడా ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ ఆల్సో ఇంకా ఏమవ్వచ్చు, బార్డర్ ఏరియాస్‌లో కావచ్చు, కోస్టల్ ఏరియాస్‌లో అవ్వచ్చు. ఇక్కడ కూడా సెక్యూరిటీ ఇష్యూస్ ఉంటున్నాయి కదా! లైక్ మైగ్రేషన్ గానీ, ఇల్లీగల్ మైగ్రేషన్, స్మగ్లింగ్, ట్రాఫికింగ్, టెర్రరిజం కూడా ఎక్కువ జరిగేది ఎక్కడ? బార్డర్ ఏరియాస్‌లో. రైట్? సో ఇవన్నీ కూడా వన్ ఆఫ్ ద రీజన్స్. అండ్ ఆల్సో కొన్ని మన క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మన కంట్రీస్‌లో ఏమైనా ఉంటే వాటి మీద కూడా అటాక్స్ అనేవి జరుగుతున్నాయి. రైట్? లైక్ పవర్ గ్రిడ్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్ అవ్వచ్చు, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్, ఫినాన్షియల్ నెట్వర్క్స్ వీటిలో గనక ఏదన్నా డిస్రప్షన్ జరిగింది. రైల్వేస్ కానివ్వండి, ఏదైనా అక్కడ మన నేషనల్ రైల్వే సిస్టమ్స్ మీద ఏదన్నా ఇంపాక్ట్ చేశారనుకోండి, కంట్రీ మొత్తం నేషనల్ లెవెల్‌లో ఇంపాక్ట్ అవుతుందా లేదా? దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద థ్రెట్. అండ్ యాజ్ ఐ సెడ్ వన్ ఆఫ్ ద రీజన్ ఈజ్ ఆల్సో సోషియో ఎకనామిక్ ఛాలెంజెస్. మరి ఇలాంటి థ్రెట్స్‌ని క్రియేట్ చేయడానికి వీటిలో జనాలు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అంటే this is the major reason socio-economic challenges like poverty and unemployment. So these are the basic reasons. ఇవి చాలా చూడడానికి ప్రాబ్లమ్స్‌లా థ్రెడ్స్‌కి ప్రాబ్లమ్స్‌గా అనిపించకపోవచ్చు కానీ ద కోర్ అండర్‌లయింగ్ ఇష్యూ ఫర్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ థ్రెడ్స్ అన్నీ టెర్రరిజం కానివ్వండి, సైబర్ అటాక్స్ కానీ వీటన్నిటికి రీజన్ ఏంటంటే పావర్టీ, అన్‌ఎంప్లాయ్‌మెంట్, ఇనీక్వాలిటీ అవ్వచ్చు, సోషల్ ఎక్స్‌కల్షన్ అవ్వచ్చు. దీస్ ఆర్ ద అండర్‌లయింగ్ ఇష్యూస్ ఫర్ దిస్. వీటిని కూడా మనం టాకిల్ చేయాల్సి ఉంటుంది. రైట్? ఓకే. సో మరి వాట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటో అర్థం చేసుకున్నాం. ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంట్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీస్ ఏంటో చూసాం. ఎలాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి, దానివల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటో మనం చూసాం. రైట్? నౌ ఇంటర్నల్ సెక్యూరిటీ వల్ల మరి వీటికి సొల్యూషన్స్ ఏంటి? మరి వీటికి మనం ఎటువంటి టైప్ ఆఫ్ సొల్యూషన్స్‌ని ఇవ్వచ్చు? థింక్ ఆఫ్ సొల్యూషన్స్. థ్రెట్స్ వచ్చినియి వాటిని ఐడెంటిఫై చేస్తే సరిపోతుందా? వాటికి సొల్యూషన్స్ కూడా ఉండాలి గదా! మరి ఇంటర్నల్ సెక్యూరిటీని స్ట్రెంత్ చేయాలంటే మనకి జస్ట్ ఒక్క సొల్యూషన్ సరిపోదు. మనకి కాంప్రహెన్సివ్‌గా ఎప్పుడైనా సరే యూపీఎస్సీ యాస్పిరెంట్‌గా యూ షుడ్ థింక్ ఇన్ అ బ్రాడర్ పర్స్పెక్టివ్. కాంప్రహెన్సివ్‌గా అప్రోచ్ అనేది కావాలి. మనకేం కావాలి? స్ట్రాంగ్ సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవాళ్ళు ఫస్ట్ కావాలి. మన సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో దే జస్ట్ నాట్ నీడ్ టు బి ట్రైన్డ్ ఇన్ వన్ సింగిల్ యాస్పెక్ట్. వాళ్ళని రీసెంట్ టెక్నాలజీ పరంగా కానియండి, ఎక్విప్‌మెంట్ పరంగా కానియండి, వాళ్ళకి స్ట్రాంగ్ ట్రైనింగ్ అండ్ మోడర్న్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆర్ రిక్వైర్డ్. నాట్ జస్ట్ ద సెక్యూరిటీ ఫోర్సెస్. మనకి వేరే కంట్రీ నుంచి టెర్రరిజం వస్తుందంటే యూ రిక్వైర్ అన్ ఎఫెక్టివ్ డిప్లొమసీ ఈజ్ ఆల్సో రిక్వైర్డ్.
మనకి మనం వేరే కంట్రీస్తో మన రిలేషన్స్ని మన నైబర్ కంట్రీస్తో ఎలా మెయింటైన్ చేస్తున్నాము. డిప్లొమసీ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సెక్యూరిటీ టూల్. సో ఇఫ్ యూ ఫాలో దిస్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇట్ ఈస్ వెరీ వెరీ you will be able to know diplomacy is very important in a country's security, right? ఇంకా గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, బెటర్గా గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ కనుక ఉంటే, గవర్నమెంట్ రోల్ అనేది ప్రాపర్గా ఉంటే, అఫ్ కోర్స్ ఈ పోవర్టీ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ని మనం తగ్గించగలిగితే కూడా వన్ ఆఫ్ ద కోర్ ఇష్యూస్ని మనం తగ్గించగలుగుతాం, రైట్? ఇంకా 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 సొల్యూషన్స్ ఏం చెప్పచ్చు? మన ఇంటెలిజెన్సీ సర్వేలెన్సెస్, పోలీస్ కానివ్వండి, నాట్ జస్ట్ ద ఆర్మీ, ఇంటెలిజెన్స్ సర్వేలెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కానీ, పోలీస్ కానీ, ఇంటర్నల్గా ఉన్న పోలీస్, జ్యుడిషియరీ, అడ్మినిస్ట్రేషన్, వీటన్నిటిని కూడా మనం స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి, రైట్? ఇట్లా మల్టిపుల్ వేస్లో మనం ఏంటి ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ రిలేటెడ్ థ్రెడ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు, రైట్? సో ఇంకా రీసెంట్ టైమ్స్లో కనుక మనం చూస్తే, రీసెంట్ టైమ్స్లో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది కేవలం ఇట్స్ నాట్ జస్ట్ వన్ సింగిల్ వార్. రీసెంట్గా మనం ఒక టర్మ్ చూడొచ్చు, ఇట్స్ కాల్డ్ హైబ్రిడ్ వార్ఫేర్ అని. హైబ్రిడ్ వార్ఫేర్ అంటే ఏంటంటే, జస్ట్ రీసెంట్ టైమ్స్లో వార్ అనేది కేవలం ఒక వార్లా మాత్రమే కాకుండా మల్టిపుల్ మెథడ్స్ యూజ్ చేసి కంట్రీని వీక్ చేస్తున్నారు. ఆ మల్టిపుల్ మెథడ్స్ 3 టైప్స్లో ఉంటాయి మనకి. సబ్వర్షన్ ఒకటి, సాబటేజ్, అండ్ ఆల్సో ఎస్పినోజ్. దిస్ ఈజ్ వన్ స్మాల్ కాన్సెప్ట్. సబ్వర్షన్ అంటే గవర్నమెంట్ లెజిటిమసీని వీకెన్ చేయడానికి అటెంప్ట్స్ చేస్తారనమాట. లైక్ గవర్నమెంట్ మీద పీపుల్ యొక్క ట్రస్ట్ని డ్యామేజ్ చేయడమే సబ్వర్షన్ యొక్క మెయిన్ గోల్ వేరే కంట్రీస్. సాబటేజ్ అంటే ఏంటంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, కంట్రీలో ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో వీటిని ఇంటెన్షనల్గా డ్యామేజ్ చేయడాన్ని మనం సాబటేజ్ అంటాం. ఎస్పినోజ్ అంటే ఏంటంటే, ఎస్పినోజ్ ఏంటంటే ఎనిమీ యొక్క కంట్రీ సీక్రెట్స్ని, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో వాటిని సీక్రెట్గా కలెక్ట్ చేయడాన్ని మనం ఎస్పినోజ్ అంటాం. లైక్ డిఫెన్స్ సీక్రెట్స్ కావచ్చు, స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కానీ, దీస్ ఆల్సో కైండ్ ఆఫ్ వార్ఫేర్గా మనం చెప్పొచ్చు. అంటే వార్ అంటే కేవలం యుద్ధమో, బాంబ్స్ వేసుకోవడము ఇవే కాదు, దెర్ ఆర్ మల్టిపుల్ వేస్. ఇవన్నీ కూడా థ్రెడ్స్ కిందే వస్తే మల్టిపుల్ కైండ్స్ ఆఫ్ వార్ఫేర్స్ అని మనం చెప్తున్నాం. ఓకే, నా ఇప్పుడు మనం వార్స్ అంటే ఏంటి, థింగ్స్ ఏంటి, ఇవన్నీ చూసాం. మరి ఫైనల్లీ మనం ఏం చెప్పచ్చు మరి ఇంటర్నల్ సెక్యూరిటీని, మన కంట్రీలో ఉన్న సెక్యూరిటీని ప్రొటెక్ట్ చేయాలి, ఇంటర్నల్ సెక్యూరిటీని ఇంప్రూవ్ చేయాలి అంటే మనం కొన్ని ఫస్ట్ థింగ్ వీ కెన్ డిటెక్ట్ ఇట్. ఫస్ట్ సింపుల్గా థ్రెడ్స్ని మనం ముందుగానే ఐడెంటిఫై చేయాలి. స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ టీమ్ అనేది మనకి కావాలి. అండ్ ఆల్సో స్ట్రాంగ్ లాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా థ్రెడ్స్ని మనం ఏం చేయగలగాలి, డిస్కరేజ్ చేయగలగాలి. అండ్ ఆల్సో డెస్ట్రాయ్. స్ట్రాంగ్ లాస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా డిస్కరేజ్ చేయడంతో పాటు ఐడెంటిఫైడ్ థ్రెడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిపైన మనం యాక్షన్ అనేది తీసుకోగలగాలి. అండ్ ఆల్సో వీ నీడ్ టు డూ డాక్యుమెంట్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ 4D అప్రోచ్. ఇన్సిడెంట్స్ ఏవైతే జరిగినాయో టెర్రరిజం గురించి కానీ, థింగ్స్ గురించి కానీ, వీటి నుంచి లెసన్స్ నేర్చుకొని ఫ్యూచర్లో మనం వీటిని ఇంప్రూవ్ చేసుకోగలగాలి, రైట్? సో మనం ఫైనల్గా మనం ఏం చెప్పచ్చు, ఇఫ్ యూ వాంట్ టు కంక్లూడ్ దిస్ టుడేస్ ఇంటర్నల్ సెక్యూరిటీ టాపిక్, మనం ఏం నేర్చుకున్నాం? ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది ఏదైతే ఉందో కేవలం ఒక పోలీస్ టాపిక్గా, ఒక మిలిటరీ టాపిక్గా కాదు, రైట్? సో ఈ ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది చాలా బ్రాడర్ కాన్సెప్ట్. ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది డైరెక్ట్గా మన నేషనల్ డెవలప్మెంట్కి ఫౌండేషన్. సెక్యూరిటీ అంటే పీస్ ఉండాలి, ఎకనామిక్ గ్రో ఉండాలి, సొసైటీ స్టేబుల్గా ఉండాలి, అండ్ ఆల్సో డెమోక్రసీ అనేది కూడా స్ట్రెంగ్త్ ఉండాలి, రైట్? సో వితౌట్ సెక్యూరిటీ there can be no stability, without stability there can be no development. సో అందుకే ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది డైరెక్ట్లీ లింక్ టు అవర్ ఎకనామిక్ డెవలప్మెంట్, and we should think it in a broader perspective, right?
సో దిస్ ఇస్ ద టుడేస్ బేసిక్ కాన్సెప్ట్. ఇది జస్ట్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. చూడండి, జస్ట్ మనం టాపిక్ నేర్చుకుంటానే మనం వీ హ్యావ్ లెర్న్ వాట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇంటర్నల్ సెక్యూరిటీ అంటే ఏంటో చూసాము, ఇంటర్నల్ సెక్యూరిటీ ఎందుకు ఇంపార్టెంటో చూసాము, ఎన్ని రకాలుగా ఇంటర్నల్ సెక్యూరిటీ మనం టైప్స్ లైక్ టెర్రరిజం, ఇన్సర్జెన్సీ, డిఫరెంట్ టైప్స్ ఏంటి, ట్రెడిషనల్గా వస్తున్న థ్రెడ్స్ ఏంటి, నాన్ ట్రెడిషనల్ థ్రెడ్స్ చూసాం, వీటి వల్ల వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, మనం ఏం సొల్యూషన్స్ ఇవ్వచ్చు, రైట్. ఒక టాపిక్ని మనం కాంప్రహెన్సివ్గా నేర్చుకున్నాం, అట్ ద సేమ్ టైం ఆన్సర్ని కూడా బిల్డ్ చేసాం. సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఫర్ యువర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కంటెంట్, రైట్. సో ఇదే మనం ఒకసారి కంటెంట్ చూద్దాము. So this is what thing is. So internal security refers to the protection of nation from threats and emerge within its borders and supported by the external actors. These may target citizens, government institutions, public infrastructure, social harmony and national security. And the ultimate objective of internal security is the peace, stable and secure environment for national development. So this is what internal security means. And see, internal security lo vastunna different types of internal securities ఏంటి. Traditional threats we have seen terrorism, insurgency, separatist movements and also కొన్ని నాన్ ట్రెడిషనల్ థ్రెట్స్ కూడా మనం చూసాము, రైట్. మోడర్న్ టెక్నాలజీ, గ్లోబలైజేషన్ వల్ల సైబర్ అటాక్స్ అవ్వచ్చు, ఇన్ఫర్మేషన్ వార్ఫేర్, డిజిటల్ రాడికలైజేషన్, ప్రాపగాండా, కొన్ని ఇమీడియట్ సెక్యూరిటీ ఛాలెంజెస్ కానివ్వండి లైక్ టెర్రర్ అటాక్స్, రైడ్స్ ఇవి, అండ్ లాంగ్ టర్మ్ సెక్యూరిటీ ఛాలెంజెస్. And also internal security ఎందుకు important. Internal security is important for protecting territorial integrity, preserving sovereignty and also for maintaining peace and stability, for ensuring rule of law and also to reduce the fear among citizens, supporting the economic growth, for promoting social harmony. It is important. మరి వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, మరి ఇంటర్నల్ సెక్యూరిటీలో వస్తున్న ఛాలెంజెస్ ఏంటి. టెర్రరిజం is one such challenge and insurgency is one such challenge, and we have seen extremism, organized crime, communal and caste ethnic conflicts, cyber security threats, border and coastal security related information, and also critical infrastructure ni protect cheyadam, ivanni kuda, and socio economic challenges, గవర్నమెంట్ డెఫిసిట్ అయితే అండ్ ఆల్సో గవర్నెన్స్ అనేది వీకెన్గా ఉంటే కూడా థ్రెట్స్కి కారణం అవ్వచ్చు. సో దీస్ ఆర్ ద మల్టిపుల్ ఛాలెంజెస్ దట్ వీ హ్యావ్ గాన్ త్రూ, రైట్. నెక్స్ట్ మరి దీన్ని ఎలా స్ట్రెంత్ చేయాలి. సెక్యూరిటీ ఫోర్సెస్ని స్ట్రాంగ్ చేయడం వల్ల, ఎఫెక్టివ్ డిప్లొమసీ వల్ల, బెటర్ గవర్నెన్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్తో, అండ్ ఆల్సో సెక్యూరిటీని ప్రిపేర్ చేయడం వల్ల లైక్ బై గివింగ్ ట్రైనింగ్ ఇన్ మల్టిపుల్ ఆస్పెక్ట్స్, ఇంటెలిజెన్సీ సర్వేలెన్సెస్ కానివ్వండి, రైట్. And also we have seen the hybrid warfare concept. Hybrid warfare concept lo what is subversion, sabotage and espionage, right. So the way forward, the 4D approach we have seen: detect, deter, destroy and document. And then conclusion. Internal security anedi just not law and order issue, it is a national development issue, economic growth issue, social harmony ni, democracy ni kuda develop chese issue, right. So this is the basic introduction of internal security. So దీని మీద ఒక క్వశ్చన్ చూడండి. వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ డిస్కస్ ద మేజర్ థ్రెట్స్ టు ద ఇంటర్నల్ సెక్యూరిటీ అండ్ సజెస్ట్ మల్టీ డైమెన్షనల్ స్ట్రాటజీ. సో ఫస్ట్ రైట్ వాట్ ఈజ్ ఇంటర్నల్ సెక్యూరిటీ, దెన్ వాట్ ఆర్ ద మేజర్ థ్రెట్స్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, అండ్ ఆల్సో గివ్ ద మల్టీ డైమెన్షనల్ స్ట్రాటజీ దట్ ఈస్ ద సొల్యూషన్ టు దిస్. సో దీన్ని మీరు ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి. ఆన్సర్ రాసి టెలిగ్రామ్, మన టెలిగ్రామ్ ఛానల్ అనేది మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఆన్సర్ మీరు రాసి యూ కెన్ పోస్ట్ ఇట్ ఇన్ ద టెలిగ్రామ్ ఆల్సో. పోస్ట్ చేస్తే నేను ఆన్సర్ అనేది చూస్తాను. సో క్లాస్ అనేది మళ్ళీ ఇంకొకసారి వినండి అండ్ ట్రై టు రైట్ ది ఆన్సర్, ఓకే. సో దిస్ ఇస్ హౌ యూ కెన్ ప్రిపేర్ హోల్ ఇంటర్నల్ సెక్యూరిటీ కాన్సెప్ట్ బేసిక్స్ నుంచి. ఈవెన్ యూ డోంట్ హ్యావ్ ఎనీ నాలెడ్జ్, మీరు ఇక్కడే స్టార్ట్ చేసినా సరే జీరో నాలెడ్జ్ నుంచి యూ కెన్ రైట్ ది ఆన్సర్స్ ఫర్ ఆల్ ద ఇంటర్నల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్. సో దిస్ ఈజ్ జస్ట్ ద ఇంట్రొడక్షన్ క్లాస్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ. దిస్ ఈస్ హౌ అవర్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బీ. అండ్ ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి వీడియో నీట్గా వినండి, కాన్సెప్ట్ అర్థం చేసుకోండి, ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాయడానికి ట్రై చేయండి, ఓకే. నెక్స్ట్ క్లాస్లో మనం బార్డర్ సెక్యూరిటీ గురించి ఇంకా ఫుల్గా మొత్తం కాన్సెప్ట్స్ క్లియర్గా చూద్దాం, ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్. ఇఫ్ ద కంటెంట్ ఈస్ హెల్పింగ్ యూ, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ఇట్ and share it with your friends also. Thank you.